ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు అయితే మా ఇంట్లో ఏం రెడీ చేశానో చూడండి. ఇక్కడ దోసకాయ పచ్చడి చేశానండి. దోసకాయ పల్లీలు వేసి పచ్చడి చేశాను నేను, రోటి పచ్చడి లాగా. ఇదైతే పాపడ్ అయితే మన బియ్యం వడియాలు ఉంటాయి కదా, అయ్యండి. ఇది ఫ్రై చేసేసాను చూడండి. ఏదైతే నేను చెక్కబద్దలాగా మొత్తం చేశాను. ఇది ఎలా తయారు చేశాను ఏంటనేది చూడాలనుకుంటే మీకు తెలుసు కదా, నా మొహమ్మద్ ఆర్కే కిచెన్లో ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. చూడండి, ఇలాగా మన దోసకాయ పచ్చడికి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా తింటేనే బాగుంటుంది. ఇది మరీ మొత్తం మెత్తగా చేసేసి అస్సలు బాగోదు. ఇక్కడ దీనికి ముక్కలు ముక్కలు తగులుతూ ఉంటే పల్లీలు వేసి చేశాను. ఇది వంకాయలు కూడా వేసి చేయవచ్చండి, కానీ వంకాయలు మా పిల్లలు తినరని చెప్పేసి నేను వంకాయలు అయితే వేయట్లేదు. చూడండి, ఇప్పుడైతే ఈ పల్లీలు వేసి నేను ఫ్రై చేశాను. కానీ ఇది ఎలా చెప్పడం కన్నా నేను ఎలా చేశాను ఏంటనేది మీరు మొహమ్మద్ ఆర్కే కిచెన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అసలు నాకైతే ఈ చట్నీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అసలు చాలా రుచిగా కూడా ఉంది. దీంట్లో కనుక నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే ఇప్పుడు నెయ్యి అయితే వేసుకోవట్లేదు. చూడండి, నాకు ఈ ముక్కల్లాగా తగులుతూ పల్లీలు తగులుతూ దీంట్లో ఇంకా నేను తాలింపులు వేసాను కదా, తాలింపులు తగులుతూ కరివేపాకు కూడా తినేస్తానండి. ఇలాగే నాకు కరివేపాకు తిన్నా మన జుట్టుకి దానికి చాలా మంచిది కదా, తినేద్దామని చెప్పేసి ఇంకైతే నేను ఎండుమిరపకాయలు కూడా వేసాను. చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మంటగా లేదండి. చూడండి, ఎండుమిరపకాయ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఎండుమిరపకాయలు. ఇంకా ఇవి అయితే వడియాలు చూడండి, ఇది కూడా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. ఎలా తయారు చేసాను చట్నీ ఏంటి తెలుసుకోవాలంటే మొహమ్మద్ ఆర్కే కిచెన్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బాయ్ బాయ్.